హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఏంటంటే ఈ వీడియోలో మనము ఫస్ట్ ఆర్ఎఫ్ఐడి విధానం అంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆర్ఎఫ్ఐడి విధానం చేస్తామని చెప్పేసి రీసెంట్గా ఒక నోటీస్ వచ్చిందని చెప్పేసి మన వాళ్ళే నాకు సెండ్ చేయడం జరిగింది. సో దాని నుంచి ఒక అప్డేట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అంటే ఆర్ఎఫ్ఐడి పెట్టడం వల్ల లాభమా నష్టమా, అంటే ఆర్ఎఫ్ఐడి పెట్టడం వల్ల ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒక చెప్పుకున్నాము. ఆ తర్వాత ఈ కట్ ఆఫ్ గురించి తెలంగాణ కట్ ఆఫ్ అని చెప్పేసి, ఆంధ్ర కట్ ఆఫ్ అని చెప్పేసి ఇలా ఒక నోటీస్ అయితే నాకైతే పెట్టడం జరిగింది. ఇది ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు, అసలు నిజమేనా, దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. దాంతోపాటు ఏంటంటే మనకి రన్నింగ్ యొక్క డేట్స్ ఎప్పుడు ఉంటాయి, ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఎస్ఎస్సి జీడీకి టోటల్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీడియో చూసే ముందు ఈ వీడియోని అయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆర్ఎఫ్ఐడి విధానం. ఆర్ఎఫ్ఐడి అంటే ఏంటంటే మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ అనమాట. ఆర్ఎఫ్ఐడి ఏంటంటే మనకి రన్నింగ్లో పెట్టడం వల్ల, మనకి ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో పెట్టడం వల్ల లాభం ఉంది, నష్టం ఉంది. ఈ ఆర్ఎఫ్ఐడి పెట్టడం వల్ల మనకి ఈవెంట్స్ అన్ని ఒకేసారి అంటే తొందరగా అయిపోయి మనకి మెడికల్ కూడా టైం ఒక వితిన్ 20 డేస్లలో మనం మెడికల్కి వెళ్ళిపోతాం ఆర్ఎఫ్ఐడి విధానం వల్ల. ఫస్ట్ ఆర్ఎఫ్ఐడి గురించి తెలుసుకుందాం. ఆర్ఎఫ్ఐడి ఏంటంటే మనకి ఒక చిప్ అనమాట. ఇది ఒక చెస్ట్కి మనకి ఇలా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ఒక చెస్ట్కి అయితే మనకి ఈ చిప్ను పెట్టడం జరుగుతుంది. ఈ చిప్ను పెట్టి మనకి ఎప్పుడైతే స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనము నిల్చుంటాం. ఎప్పుడైతే మనకి జనరల్గా అంటే ఈ ఆర్ఎఫ్ఐడి పెట్టకుంటే ఏంటంటే ఒక 60 మెంబర్స్ని 50 మెంబర్స్ని అయితే మనకి రన్నింగ్ పిలవడం జరుగుతుంది. అలా పిలవడం వల్ల ఏంటంటే ఎన్నుకున్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ముందు అంత గ్యాంగ్లో మనం వెనకాల ఉంటే మనము అలా క్రాస్ చేసుకొని వెళ్దామన్నా కానీ ఆ చిన్న రోడ్లో సైడ్ నుంచి వెళ్దామన్నా కానీ గుంతలు ఉంటాయి, మధ్య నుంచి వెళ్దామంటే మంది ఉంటారు. అలా చాలా ఇబ్బంది ఉంటుంది. అలా ఎక్కడి వరకు ఇబ్బంది ఉంటుంది అంటే జస్ట్ ఒక 1K 2K వరకు మాత్రమే ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫ్రీ అయిపోతాం, ఎందుకంటే చాలా మంది డౌన్ అయిపోతారు. అలా మనం ఇంత ముందు అయితే అక్కడ వెళ్ళినాము, కానీ మనము ఎంతైనా ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడి పెట్టడం వల్ల ఏంటంటే నీకు ఒక 15 మందికి 20 మందికి ఒకటేసారి పెట్టడం జరుగుతుంది. పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇన్ టైం కరెక్ట్. ఇప్పుడు నీకు 24 సెకండ్స్ అంటే మనకి 24 మినిట్స్ అంటే కరెక్ట్ 24 మినిట్స్నే రావాలి మనము. నువ్వు నార్మల్ అనుకో. దీనివల్ల ఇదొకటి డిసడ్వాంటేజ్ మనకి. అదొకటి 24 మినిట్స్ అంటే కరెక్ట్ టైంని మెన్షన్ చేస్తుంది. దాంతోపాటు నీకు ఒకవేళ ఆర్ఎఫ్ఐడి రన్నింగ్ పెడుతుందంటే హైట్కి పెడతాడు, ఓకేనా, హైట్కు అదే పెడతాడు. చెస్ట్కు వీలైతే పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ హైట్కి చెస్ట్కి ఎగ్జెప్షన్ ఇచ్చినా కానీ రన్నింగ్ అయితే పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే రన్నింగ్ పెట్టడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది మనకి ప్రాసెస్. రన్నింగ్ మొత్తం ఎంత మంది క్యాండిడేట్స్ ఉన్నా కానీ దానికి ఫాస్ట్గా అయిపోతుంది. వెంటనే మనకి మెడికల్ కూడా పిలవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పెట్టడం జరుగుతుంది. ఇక ఆర్ఎఫ్ఐడి ఇప్పుడు నేను ఏం చెప్పినాను, టైం అనేటువంటిది కరెక్ట్ ఎగ్జాక్ట్గా టైం చూపెడుతుంది. ఒకవేళ నువ్వు నార్మల్గా అంటే ఈ ఆర్ఎఫ్ఐడి లేకుంటే నువ్వు 24.20 సెకండ్స్ కానీ 24.30 సెకండ్స్ పడ్డా కానీ నీకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కమాండ్ అయితే ఇంతకుముందు ఒక వీడియో చెప్పినాను కదా నేను, ఇక్కడ మేము లాస్ట్ టైం ఎలా కండక్ట్ చేసినాము, ఒకవేళ వాళ్ళకు ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ 15 సెకండ్స్ లేట్ అయినా కానీ తీసుకున్నారు అని చెప్పేసి ఆ విధంగా ఉండేది. ఒకవేళ ఆర్ఎఫ్ఐడి పెడితే ఏంటంటే ఇలాంటి అనేటువంటిది తీసుకొని ఉండదు. ఎగ్జాక్ట్ టైం ఎంత ఉందో అంతే వస్తుంది, నీకు వెంటనే రిజల్ట్ వచ్చేస్తాయి అన్నమాట. క్వాలిఫై అయిన వాళ్ళని వెంటనే మనకి మెడికల్ పంపుతారు. ఇది ఆర్ఎఫ్ఐడి గురించి. మనకి మ్యాక్సిమం ఇది వస్తుందా అంటే చెప్పలేము. మనకైతే 40% ఛాన్స్ ఉన్నాయి. రావద్దని నేను కోరుకుంటున్నాను. ఎంత ఫాస్ట్గా మనకి ప్రాసెస్ కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ ఆర్ఎఫ్ఐడి రావద్దని నేను మాత్రం కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆర్ఎఫ్ఐడి వల్ల లాస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆర్ఎఫ్ఐడి ఒకవేళ చెస్ట్కు హైట్కు పెడితే ఇంకా చాలా మంది ఫిల్టర్ అయిపోతారు కాబట్టి దీనివల్ల ఎవరికి బెనిఫిట్ అంటే ఎవరైతే ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఎవరైతే ఎగ్జాక్ట్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకైతే బెనిఫిట్ అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. 5km అనేటువంటిది నాట్ ఏ జోక్. 5km అనేటువంటిది లాంగ్ రన్కి సంబంధించినటువంటిది. దానికి బ్రీత్ కంట్రోల్ ఉండాలి, లాంగ్ ఫుట్ ఉండాలి. రోడ్ పైన రన్నింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోవాలి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఎవరైతే మీరు ఆ స్కోర్ని పక్కన పెట్టి రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పటి నుంచి అయితే చెప్పడం జరుగుతుంది. నా మాట విని ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఓకే, ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు మీ ఇష్టం, ఎందుకంటే మీ అనాలిసిస్ ఏదో మీకే ఉంటుంది, ఓకేనా. ఇదైతే మనకి దేని గురించి ఆర్ఎఫ్ఐడి గురించి. ఆ తర్వాత ఏంటంటే కట్ ఆఫ్ గురించి నాకు ఇమేజెస్ పెట్టడం జరిగింది. ఎవరు అంటే కొచ్చిన్లో ఉన్నటువంటి నా ఫ్రెండ్, ఎప్పుడంటే నా బడ్డీ అనమాట. మనకి ట్రైనింగ్ సెంటర్లో బడ్డీస్ ఉంటారు కదా, ఆ బడ్డీ అనమాట. ఏంటంటే నార్త్ సైడు మా దగ్గర అంటే అటు మహారాష్ట్ర వాళ్ళది మధ్యప్రదేశ్ సైడు తెలిసినటువంటి ఒక పాపులర్లో నాకైతే రావడం జరిగింది. పాపులర్ యూట్యూబర్స్ కూడా చేయడం జరిగింది. ఒకసారి చూడు బడ్డీ అని చెప్పేసి నాకు షేర్ చేయడం జరిగింది. దీంట్లో ఒకసారి కట్ ఆఫ్ చూసుకుంటే ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ మనం తెలంగాణకు సంబంధించినటువంటిది ఇక్కడ నుంచి ఉంది చూడండి. ఇందులో ఎట్లా ఇచ్చిందంటే జనరల్ ఈడబ్ల్యూఎస్కి 30 అని చెప్పేసి, నక్సల్ ఈడబ్ల్యూఎస్కి 30, జనరల్ ఎస్సీకి 56, నక్సల్ ఎస్సీకి 41, ఆ తర్వాత జనరల్ ఎస్టీకి 87, నక్సల్ ఎస్టీకి 72, జనరల్ ఓబీస్కి 67, నక్సల్ ఓబీస్కి 60 ఉంది. ఆ తర్వాత జనరల్ యూఆర్కి 68 ఉంది. నక్సల్ యూఆర్కి 61 ఉంది. మరి ఇంతే ఉంటుందంటే వాళ్ళు ఏ అనాలిసిస్ అవుట్ చేసిందంటే మనం నేను ఒక వీడియో చేసుకున్నాం. ఏంటంటే కేవలం 50% మాత్రమే అటెండెన్స్ ఉంది. 50% మాత్రమే అటెండెన్స్ ఉంది. మనకి
ఈ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది అనే ఇంటెన్షన్ తోటో ఏమో కానీ ఈ అనాలిసిస్ అయితే చేయడం జరిగింది. సో ఫస్ట్ మనము ఇది తెలంగాణ అయిపోయింది కదా, ఇంకోసారి ఆంధ్ర ఒకసారి చూసుకుందాం. సో ఆంధ్ర చూసుకున్న తర్వాత మనము అసలు ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈ స్కోర్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఇది అండమాన్ నికోబార్కి సంబంధించినటువంటిది, పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 57 ఉంది. సో నక్సల్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 30, జనరల్ ఎస్సీకి వచ్చేసి 66, ఆ తర్వాత జనరల్ ఎస్సీకి వచ్చేసి 40, జనరల్ ఎస్టీకి వచ్చేసి 65, జనరల్ ఎస్టీకి వచ్చేసి 52, జనరల్ ఓబీసీ 76, జనరల్ నక్సల్ ఓబీసీ వచ్చేసి 68, జనరల్ యూఆర్ వచ్చేసి మనకి 57, నక్సల్ యూఆర్ వచ్చేసి 69 అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ కట్ ఆఫే ఉంటుందా అంటే చెప్పలేమండి. నేను ఎప్పుడైనా కట్ ఆఫ్ అడిగినప్పుడు మాత్రమే నేను చెప్తున్నా అంటే ఎవరికైతే క్వాలిఫై కంటే ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రీవియస్ క్వాలిఫై ఉన్న వాళ్ళు స్కోర్ కావచ్చు, రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకొని నేను మాత్రం చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళ అనాలిసిస్ ఏ విధంగా ఉందో నేను ఏం చెప్తున్నానంటే, వీళ్ళు ఒకవేళ ఒక పాపులర్ ఒక యూట్యూబర్స్ లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు అనాలిసిస్ చేస్తారంటే వాళ్ళు ముందు చూసి వెనకాల చూసి అన్ని చూసి ఆలోచన చేసి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం సీనియర్, కొంచెం లెక్చరర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, కొంచెం సీనియర్ వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళు అనాలిసిస్ చేసిరని చెప్పేసి నా బడ్డీ నాకు పెట్టడం జరిగింది. నాకు ఏది మన ట్రైనింగ్లో నా ఉన్న బడ్డీ మాత్రం ఆయన చాలా ఇంటెలిజెంటే. సో అతను పీజీ కంప్లీట్ చేసుకొని సో అన్నీ ఉన్నాయి. సో అతను పెట్టిండు, ఒకసారి చూడు, ఒకవేళ నచ్చితే, ఒకవేళ ఇది నీకు ప్రాపర్ అనిపిస్తే ఒకవేళ మీ ఆస్పిరెంట్స్ చెప్పు, ఎందుకంటే రన్నింగ్ ప్రాక్ చేసుకుంటారని నాకు కూడా చెప్పారు. సో చాలామంది మా ఫ్రెండ్స్ అయితే నాకు ఎంకరేజ్ చేస్తారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా కానీ, త్రిపురలో ఉన్నా కానీ, గుజరాత్లో ఉన్నా కానీ, జమ్మూ కాశ్మీర్లో ఉన్నా కానీ, మనకి తమిళనాడులో ఉన్నా కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తెలిసిన వాళ్ళు. సో ఇలా చెప్పమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఓకే, నేను ఈ కోర్సు ఈ స్కోర్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించుకోండి. సో ఈ స్కోర్ ఉన్న వాళ్ళు కావచ్చు, నేను ఇంతకుముందు ప్రీవియస్లీ చెప్పిన వాళ్ళు కావచ్చు, లేకుంటే లాస్ట్ టైం స్కోర్ తోటి కంపేర్ చేసుకున్న వాళ్ళు కావచ్చు. సో రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. సరే ఈ స్కోర్ చూసుకున్న వాళ్ళు అయినా పర్లేదు, రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే 5km సంబంధించింది ఏం చెప్పినాను, లాంగ్ రన్కి సంబంధించింది ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలని మాత్రం చెప్పినాను. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా కానీ సో ఒకసారి ఈ స్కోర్ని బేస్ చేసుకొని అయితే చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. RFID గురించి మర్చిపోండి. RFID ఉంటే సో మనకి అది సెకండరీ జరిగిపోతుంది. ఇక రిజల్ట్ గురించి వచ్చినట్లయితే ఏంటంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మనకైతే రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో షార్ట్ లిస్ట్ రిజల్ట్స్ వచ్చినాక మనకైతే టైం ఉండదు, ఈవెంట్స్కి టైం ఉండదు. ఒకవేళ ఈవెంట్స్ RFID పెడితే మాత్రం నీకు మెడికల్ కూడా టైం ఉండదు. ఇక నెక్స్ట్ వీడియోలో ఏంటంటే చాలామంది అడిగారు, సో మెడికల్కి మేజర్ ఇంజురీస్ ఉన్నాయి కానీ, మేజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే చెప్పన్నా. సో వాటిని మేము వితిన్ ఒక 1 month లోపు క్యూర్ అయ్యేది ఉంటే మేము ఒకసారి చెకప్ చేసుకుంటాము, క్లియర్ చేసుకుంటామని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది. సో నేను నెక్స్ట్ దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో దానికంటే ముందు అయితే నేను ఈ మీకు ఒక గుడ్ హోప్ ఇద్దామని చెప్పేసి, దీనికి పాటు మనకి నార్మలైజేషన్ స్కోర్ ఒకటి ఉంది అని చెప్పేసి, సో రన్నింగ్ ఎవరికైతే ఇబ్బంది ఉందో, రన్నింగ్ ఎవరికైతే ఇప్పుడు డిఫెన్స్కి కొత్తగా వస్తున్నారో, రన్నింగ్ ప్రాక్టీస్ లేదు అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే మనకి లాంగ్ రన్ ఇంపార్టెంట్. ఇంకా ఈ పక్కకు మనకి RPF కానిస్టేబుల్ కూడా ఉంది. సో ఏపీ వాళ్ళకి AP కానిస్టేబుల్ ఉంది. సో SSC GD కానిస్టేబుల్ ఉంది. నెక్స్ట్ కూడా SSC GD కానిస్టేబుల్ ఉంది. ఒకసారి మనము డిఫెన్స్ కానీ, పోలీస్ కానీ, మిలిటరీ కానీ, పారామిలిటరీ కానీ, సో ఏదైనా కానీ ఒకవేళ దీనికి ప్రిపేర్ అవుతున్నాము అంటే మనం 100% రెగ్యులర్గా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ ఉండాలి. డైలీ 1 hour అయితే ప్రాక్టీస్ ఉండాలి. అది నువ్వు ఏమన్నా కానీ, మేమైతే 2021లో కరీంనగర్కి వెళ్ళినాము. డైలీ అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కానీ డైలీ మేమైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. మార్నింగ్ 2 hours ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఆ రన్నింగ్ నీకు నోటిఫికేషన్ వస్తుందా, రన్నింగ్ ఎప్పుడు ఉంటుంది అంతే తెలియదు. తెలంగాణ నోటిఫికేషన్ వచ్చిందంటే మనకి ఖచ్చితంగా 2-3 ఏళ్ళు అవుతుంది. మరి దాన్ని అంతా పెట్టుకొని 2-3 ఏళ్ళు ఉంది అని చెప్పేసి రన్నింగ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకుండా ఉంటే బాగుంటుందా? ఉండదు. ఎందుకంటే రెగ్యులర్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనకు కూడా మెంటల్గా ఫ్రీ అయిపోతాము. సో మనం ఆ తర్వాత చదువుకున్నా కానీ కొంచెం మన మైండ్ ఫ్రెష్ అయ్యి మనకి కొంచెం చదువుకుంది ఎక్కుతుంది అని చెప్పేసి ఆ ఇంటెన్షన్తో చదివినాం. ఇప్పుడు మరి నీకు త్వరలోనే ఈవెంట్స్ ఉంటాయనే థాట్ ఉంది. సో ఈవెంట్స్ ఉంటాయని తెలిసి కూడా నీకు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోకుంటే అది నీ తప్పే అవుతుంది. తర్వాత నువ్వు పశ్చాత్తాప పడాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి ఈ వీడియో నాకు చూసుకోండి. ఒకసారి నేను చెప్పింది ఏ విధంగా ఉంది. RFID విధానం ఒకవేళ ఉంటే ఉండని, లేదంటే లేదు. అది మనం ఏం చేసేది లేదు. పెడితే ఓకే, పెట్టకుంటే ఇంకా నయం, మనం అదృష్టవంతులమే. ఇక స్కోర్ గురించి ఇది ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత రిజల్ట్స్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎప్పుడు వస్తాయని చెప్పేసి మనకి ఏప్రిల్ లాస్ట్ లేదా లాస్ట్కి వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి. సో షార్ట్ లిస్ట్ కూడా మ్యాక్సిమం అప్పుడే రావడానికి ఛాన్స్ ఉంది. ఇది వచ్చిన తర్వాత మనకి RFID విధానం ఒకవేళ పెడితే గిట్ట ఫాస్ట్ అయిపోతుంది. సో RFID విధానం పెట్టకపోయినా కానీ మనకి ఈసారి ప్రాసెస్ ఫాస్ట్ అని కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే స్ట్రెంత్ అనేటువంటిది హాఫ్ ఆఫ్ ది ఉంది. ఎందుకంటే మనకి అప్లికేషన్స్ ఉన్నదానికి హాఫ్ ఆఫ్ ది ఉంది. దీనికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి నేను నిన్న చెప్పినాను. కొంతమంది లాస్ట్ నోటిఫికేషన్లో జాబ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదంటే వేరియస్ CRPF కావచ్చు, ITBP కావచ్చు, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎగ్జామ్కి వెళ్ళకుండానే అంటే డిస్క్వాలిఫై అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్ మిస్టేక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎగ్జామ్లో మనకి ఆధార్ కార్డు తీసుకెళ్ళక, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళక కొంతమంది కూడా డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విత్ హెల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ వేరియేషన్ తీసుకొని మనకి ఈసారి అయితే గత 2-3 నోటిఫికేషన్లతో కంపేర్ చేస్తే ఈసారి అయితే చాలా తక్కువ ఉన్నారు సో క్యాండిడేట్స్. కాబట్టి ఇది ఒక మీకు మంచి బెనిఫిట్ అనుకోవాలి, మంచి అదృష్టం అనుకోవాలి. ఇక పోస్టులు కలుస్తాయంటే పోస్టులు కలవచ్చు.
మ్యాక్సిమం. సో చెప్పలేము ఇక. ఒకవేళ స్ట్రెంత్ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పినాను, ఒకవేళ ఇప్పుడు సిఐఎస్ఎఫ్కి స్ట్రెంత్ కావాలి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్, ఎందుకంటే ఇంకో నోటిఫికేషన్ అంటే 1 year వెయిట్ చేయాలి, ఈ నోటిఫికేషన్ కలిపేయండి ఇంకొక 5,000 మాకు సిఐఎస్ఎఫ్ స్ట్రెంత్ కావాలి అని చెప్పేసి అన్నదనుకో, ఏం లేదు వీళ్ళు కండక్ట్ చేస్తారు, అది ఏం లేదు. సిఐఎస్ఎఫ్ కండక్ట్ చేయమంటే సిఐఎస్ఎఫ్, ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎంత స్ట్రెంత్ అవసరం ఉంటుందో సో మనకు తెలిసిపోతుంది. స్ట్రెంత్ సరిపోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మాకు స్ట్రెంత్ కావాలని చెప్పేసి మనకు ఎస్ఎస్సి బోర్డుకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎస్ఎస్సి బోర్డు ఏం చేస్తే అంటే మనకి పోస్ట్ కల్పిస్తుంది. ఏం లేదు, ఇప్పుడున్న స్ట్రెంత్, ఇప్పుడున్న క్యాండిడేట్స్ ఏంది, వచ్చే నెక్స్ట్ క్యాండిడేట్స్ ఏంది కాబట్టి సో మ్యాక్సిమం వాళ్ళనే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకేనా. సో ఇదైతే ఈరోజు వీడియో. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. సో మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, వాటికి నెక్స్ట్ రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మెడికల్ గురించి ఒక వీడియో చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.